హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తాలింపు స్టూడియో. సో, ఫైనల్‌గా ఎన్నో డేస్ నుంచి మన బీడీ ఫ్యాన్స్ గాని, తెలుగు ఇండస్ట్రీ ఫ్యాన్స్ గాని వెయిట్ చేస్తున్న 'కింగ్డమ్' అయితే రిలీజ్ అయిపోయింది. సో, ఫైనల్లీ సినిమా అయితే చూడడం జరిగింది. ఎలా ఉంది అంటే ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే సేమ్ రొటీన్ ఫార్మాట్స్, అదే సీక్వెల్‌కి అదే ఎండ్ క్రెడిట్స్ చూసి ఇంకెన్ని ఇటువంటి సినిమాలు చూడాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ పర్టిక్యులర్‌గా విజయ్ దేవరకొండ గురించి మాట్లాడాలి అంటే ఆయన యాక్టింగ్ బానే చేశారు. ఎంత యాక్టింగ్ బాగా చేసినా సరే ఇంకా అదే స్లాంగ్‌గా ఏ స్టోరీ తీసుకోనివ్వండి, స్పై స్టోరీ అయినా, వేరే ఏ ఫైటింగ్ స్టోరీ అయినా ఏదైనా సరే అదే స్లాంగ్‌గా. పోనీ ఇప్పుడు కొంతమంది సో కాల్డ్ ఫ్యాన్స్ గాని, సో కాల్డ్ రివ్యూవర్స్ గాని ఏమంటున్నారంటే, ఆంధ్ర పీపుల్ మా తెలంగాణ హీరోస్‌ని తొక్కేస్తున్నారు. ఆ స్లాంగ్‌ని ఇది అవ్వనివ్వట్లేదు అంటున్నారు. అలాంటప్పుడు 'విశ్వక్సేన్' ఎందుకు సక్సెస్ అవుతున్నాడు? 'డీజేటీలో' మన 'సిద్ధు జొన్నలగడ్డ' ఎందుకు సక్సెస్ అవుతున్నారు? 'నవీన్ పోలిశెట్టి' ఎందుకు సక్సెస్ అవుతున్నారు? ఇక్కడ స్పై స్టోరీలో గూడా మీరు అంత జొప్పించి పెట్టాల్సిన అవసరం ఏంటి అనేది నా ఫీలింగ్. అండ్ అది పక్కన పెట్టేస్తే పోనీ సినిమాలో అందరూ అదే స్లాంగ్ మాట్లాడుతున్నారా అంటే ఎవ్వరు మాట్లాడరు. హీరోయిన్ మాట్లాడదు, హీరో వాళ్ళ అన్న మాట్లాడరు, హీరో వాళ్ళ అమ్మ మాట్లాడదు, పక్కనున్న విలన్స్ ఎవ్వరు మాట్లాడరు. హీరో మాత్రం మర్చిపోవడానికి వాడేమైనా గోడ మీద ఉన్న దేవుడా? గుండెల్లో ఉన్న నా అన్నవాడు అంటాడు. ఎందుకిది మాకు ప్రతి సినిమాకి? ఇప్పుడు ఆయన ఒకటి అర్థం చేసుకోవాలి విజయ్ దేవరకొండ గారు. ఒక ఆయనకి 'గీతా గోవిందం' అనే సినిమా హిట్ వచ్చింది. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ గర్ల్స్‌లో కూడా పెరిగింది అంటే అది 'అర్జున్ రెడ్డి' ఇవన్నీ చూసి కాదు. 'గీతా గోవిందంలో' విజయ్ క్యారెక్టర్‌కి వాళ్ళు కనెక్ట్ అయిన విధానం అటువంటిది. అండ్ ఆయన కూడా అంతే మంచిగా చేస్తారు. ఇప్పుడు అటువంటి రోల్స్‌కి అటువంటి క్యారెక్టరైజేషన్ చేసుకోకుండా మళ్ళీ మీరు ఎందుకు ఈ స్లాంగ్‌ని తీసుకొస్తున్నారనేది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఒక ప్రొడ్యూసర్, ఒక ఫిల్మ్ మేకర్‌కి గాని, ఒక హీరోకి గాని 100,00,00,000, 120,00,00,000 బడ్జెట్ ఇస్తున్నారంటే మీరేదో చేస్తారని ప్రొడ్యూసరే కాదు ఫ్యాన్స్‌గా, ఆడియన్స్‌గా మేము కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తుంటాం. కానీ మీరు చేసిందేంటి? ఎప్పుడో ఏదైతే 9 ఇయర్స్ బ్యాక్ 'కేజీఎఫ్' స్టార్ట్ అయిందో అదే టెంప్లేట్‌ని వాడుతూనే వస్తున్నారు. ఇప్పుడు రాబోయే సీక్వెల్స్ అన్నిటికి కూడా అదే ఎండ్ క్రెడిట్స్. 'దేవరాగ్' 'దేవరాగ్' గాని, అలాగే 'సలార్‌కి' గాని, 'కేజీఎఫ్‌కి' గాని, 'పుష్పకి' గాని. హీరో ఎవల్యూట్ అవుతాడు. ఒక స్టేజ్‌కొస్తాడు. ఎవరినో అప్పటిదాకా మెయిన్ అని చెప్తున్న హీరోని చంపేస్తాడు. ఇప్పుడు కట్ చేసి ఆహా! తూచి ఈడు మెయిన్ కాదు. ఇంకొకడు దాక్కొనున్నాడు. వాడొస్తాడు. వాడిని మళ్ళీ హీరో ఏం చేస్తాడనేది సెకండ్ పార్ట్. మీరొచ్చి సెకండ్ పార్ట్‌లో చూడండి అంటారు. పోనీ మీరేమైనా ఫస్ట్ హాఫ్‌లో ఒక వరల్డ్ బిల్డ్ చేస్తున్నారంటే లేదు. ఇప్పుడు ఒక 'కేజీఎఫ్' గాని, ఒక 'సలార్' గాని ఇవన్నీ ఎందుకు హిట్ అయినాయంటే, వాళ్ళు అంత ప్రీ ప్లాన్డ్‌గా ఒక వరల్డ్‌ని క్రియేట్ చేశారు. 'సలార్' అనే వరల్డ్ గాని, 'కేజీఎఫ్' అనే వరల్డ్ గాని పక్కాగా క్రియేట్ చేసుకున్నారు. అందుకే ఆ సీక్వెల్స్ కూడా హిట్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు గూడా వచ్చి అదే చేస్తే ఇంకెందుకు? టైర్ 1 హీరోస్ అదే చేసి, టైర్ 2 హీరోస్ అదే చేసి, టైర్ 3 హీరోస్ అదే చేసి, సో ఇప్పటికైనా కొంచెం ఆ చేంజ్ ఓవర్స్ చేసుకొని, మళ్ళీ ఇప్పుడు వెంటనే సెకండ్ పార్ట్ కూడా స్టార్ట్ చేస్తామంటున్నారు. అసలు ఈ సెకండ్ పార్ట్‌లో ఏముందని స్టార్ట్ చేస్తారో నాకు తెలీదు. అండ్ అనిరుద్ గారి గురించి మాట్లాడాలంటే ప్రతి ఒక్కళ్ళు హీరో మీద కన్నా, డైరెక్టర్ మీద కన్నా మ్యూజిక్ డైరెక్టర్ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారనమాట. మా అనిరుద్ చింపేస్తాడు, పొడిచేస్తాడు, బక్కోడు, గిక్కోడు అని చెప్పి. కట్ చేస్తే ఆయన కూడా ఏం లేదు. ఒకటే మ్యూజిక్‌ని మళ్ళీ రికార్డింగ్‌గా ఏస్తూ ఉంటారనమాట. అది పక్కన పెట్టేస్తే హీరోయిన్ ఉన్నదే అరాకొర సీన్స్‌లో. అందరూ చాలామంది యూత్ ఆ సాంగ్ కోసం వెయిట్ చేసి ఎళ్లారు. ఏదైతే వెయిట్ చేసిర్రో ఆ సాంగ్‌ని కట్ చేసేసారనమాట. హృదయం లోపల సాంగ్‌ని ఎంత ఎక్స్‌పెక్ట్ చేసి థియేటర్‌కెళ్ళిన ఫ్యాన్స్ ఎంతమందున్నారో, కట్ చేసి ఆ సాంగే లేదు. మనోడు సినిమాలో కన్నా ఆ సాంగ్‌లోనే కొద్దో గొప్పో ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అది తీసేసారు టోటల్‌గా. ఇప్పుడేమనంటే మన ప్రొడ్యూసర్ నాగవంశీ గారు హీరోయిన్ అంతా సెకండ్ పార్ట్‌లో ఇదొకటి అలవాటయిపోయింది ప్రతి ఒక్కళ్ళకి గూడా. ఒక పార్ట్ రిలీజ్ చేసేసేయడం. అదేమైనా అటు ఇటు అయితే ప్రతీది మేమంతా సెకండ్ పార్ట్‌లో దాచాము. సెకండ్ పార్ట్‌లో ఉంటది అంతా అని చెప్పడం. అంత అమౌంట్ పెట్టి ఫ్యాన్స్ ఎంత ఎక్సైట్‌మెంట్‌తో ఎంత ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్తుంటే, ఈ హీరోస్ గూడా వెంటనే సినిమాలు తీస్తున్నారంటే లేదు. ఇప్పుడు టైర్ 1 నుంచి టైర్ 3 వరకు ప్రతి ఒక్కళ్ళు గూడా 3, 4 ఇయర్స్ కంపల్సరీ. అది చిన్న సినిమా అనివ్వని, పెద్ద సినిమా అవ్వనివ్వండి, 100,00,00,000 500,00,00,000 ఎంతైనా సరే ఖచ్చితంగా 3, 4 సంవత్సరాలు తీయడమే. పోనీ ఈళ్ళు చెక్కి ఏమైనా కళాఖండాలు తీస్తున్నారంటే లేదు. సేమ్ అదే రొటీన్ టెంప్లేట్స్. పూర్ యాంటాగనిస్ట్. అసలొక అతన్ని ఎందుకు వస్తారో, అతను ఎందుకు ఇది చేస్తారనేదే లేదు. ఏదేదో జరిగిపోతూ ఉంటది. అంత స్ట్రాంగ్ విలన్‌కి ఏం తెలియకుండా ఉంటది ఈ సినిమాలో. అదొక మెయిన్ బ్యాక్ డ్రాప్. హీరో మదర్‌ని మరీ అసలు ఒక్క సీన్ ఆ హీరో మదర్‌కి. ఒక్క ఎమోషన్ కనెక్టివిటీ లేదెక్కడా గూడా. వచ్చి తెచ్చే కొట్టే అన్నట్టుంటది. ప్రతి సీను కనెక్టివిటీ అనేది ఉండదు. కట్‌గా ఎళ్ళిపోతదనమాట. ఎక్కడ గూడా ఒక ఎమోషనల్ సీక్వెన్స్ అనేది ఒక్కటి గూడా ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు నాకైతే. ఓవరాల్‌గా నాకైతే
మరి అంత ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టు అయితే లేదు. ఈవెన్ అనిరుద్ దగ్గర అదే అయింది. హీరో దగ్గర అదే అయింది. ఏదైతే 'మళ్ళీ రావా', 'జెర్సీ' స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో కూడిన సినిమాలు తీసిన ఈ ఫిల్మ్ మేకరు ఇటువంటి పూర్ ఎమోషన్స్‌ని డెలివర్ చేస్తారని అయితే నేను అసలు ఎక్స్‌పెక్టే చేయలేదు. ఫస్ట్ నాకు 'విజయ్ దేవరకొండ', 'అనిరుద్' కన్నా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ డైరెక్టర్ మీద ఉండేయి. ప్రతి సీన్ గాని, ప్రతి డైలాగ్ గాని అతని అంత డెప్త్ ఉంటాయి. 'జెర్సీ' గాని, 'మళ్ళీ రావా' గాని. అటువంటిది ఆయన మార్కే కనిపియలేదు 'కింగ్డమ్‌లో'. మళ్ళీ ఈళ్ళు సెకండ్ పార్ట్ అంటున్నారు. సెకండ్ పార్ట్‌కి ఏం చేస్తారో చూడాలి. అండ్ ఇప్పుడు అనవసరంగా నాకనిపిస్తుంది. 'నాగవంశీ' గారు రిలీజ్‌కి ముందు చాలా మాట్లాడేశారని. ఇప్పుడు పీఆర్‌ఓలు గానివ్వండి, రివ్యూస్ గానివ్వండి ఏకధాటిగా ఏకుతారనమాట 'చింటూ భాయ్‌ని'. మరేమైద్దో చూద్దాం. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీకెళ్తే మీకు నచ్చొచ్చు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, నా రివ్యూ విని చూడడం మానేయకుండా వెళ్లి మీ ఒపీనియన్ ఏంటో కూడా మాకు తెలియజేయండి. ఒకవేళ నేనేదైనా తప్పు మాట్లాడాననిపించినా సరే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ భార్గవ్ గురు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో.